కొత్త వాళ్ళకి ఎస్టాబ్లిష్ అవుతున్న యాక్టర్స్కి అందరికీ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ అని అంటే సటిల్ గా అవ్వచ్చు డైరెక్ట్ గా అవ్వచ్చు. రైట్ రైట్ ఇప్పుడు ఇది ఫ్లేర్ అప్ అయింది కాబట్టి ఐఎమ్ డేరింగ్ టు ఆస్క్ యూ కరెక్ట్ కరెక్ట్ వాట్ వాజ్ యువర్ ట్రూ ఎక్స్పీరియన్స్? జనాల్ని కలిసే బట్టి అది అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం టైం పట్టేది వాట్ దే ట్రైంగ్ టు ఆస్క్ అనేది. స్టార్టింగ్లో కొంచెం నా ఇన్నోసెన్స్ వల్ల మేబీ ఐ వాజ్ అండ్ అఫ్ కోర్స్ మీరు నేను నేమ్స్ చెప్పమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, బట్ అప్రోచ్ అవ్వడం అనేది సటిల్ గా అవుతుందా, డైరెక్ట్ గా ఎవరి చేత పంపిస్తారా మెసేజ్, ఎలా జరుగుతుంది? డైరెక్ట్గా కూడా అవుతుంది, ఇండైరెక్ట్గా కూడా అవుతుంది. బట్ డీల్ ఎలా చేయాలి? ఎలా చేయాలి అంటే నేను ఐ వాజ్ అప్ ఫ్రంట్ టు ద ఫేస్. ఇఫ్ యూ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ అట్లీస్ట్ డోంట్ కాల్ పీపుల్ లైక్ మీ అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో కల్పిక ఐ మస్ట్ ఆస్క్ యూ, మీరు ఎప్పుడు చాలా కాలం పాటు చాలా కాంట్రవర్సీస్ మధ్య ఉన్నారు, చాలా మందిని మీరు చాలా కోపంగా అడ్రస్ చేసి యూనో వాళ్ళని డైరెక్ట్గా అటాక్ చేసిన సందర్భాలు. అంతా దే డోంట్ కమ్ అండ్ టెల్ అస్ వై యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ అ పర్టికులర్ రోల్ అని అంతా. సో ఈ ట్రామా వల్ల మీరు తెలియకుండా ఒక బిల్డప్ అయింది అండ్ దెన్ ఐ హ్యాడ్ కొన్ని పర్సనల్ విషయాలు జరగడం అయింది. లేటర్ ఐ ఎండెడ్ అప్ గెటింగ్ ప్యారలైజ్ విత్ మై రైట్ లెగ్ అండ్ ఐ హ్యాడ్ టు కాల్ ఫర్ అ సర్జరీ. నేను ఓవర్గా రియాక్ట్ అవుతున్నాను, నేను ఓవర్గా రేజ్ఫుల్గా ఉన్నాను, ఓవర్గా రివెంజ్ మోడ్లో ఉన్నాను. రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయారు? వెళ్ళిపోయాను, ఒక లోన్లీ ప్లేస్కి వెళ్ళిపోయాను, తెలియకుండా ఒక లోన్లీ ప్లేస్కి. ఎవరి మీద కచ్చ కసి? సమ్వేర్ ఐ ఫెల్ట్ లైక్ ఇంకా ఎందుకు బతకాలి. ఐ వెంటలో సూసైడల్ టెండెన్సీ కూడా వెళ్ళిపోవడం జరిగింది. సూసైడ్ కూడా అటెంప్ట్ చేశారా? ట్రై చేశాను, దెన్ ఐ హ్యాడ్ గాట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఫర్ దాట్ ఆల్సో. అందుకే నేను ఇవాళ బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. నా బాడీ కట్ అయ్యాక ఐ రియలైజ్ దట్ వాట్ ఐ డిడ్ వాజ్ యాక్చువల్లీ. ఎప్పుడైనా సమంతతో షేర్ చేశారా యశోద టైంలో? బట్ ఐ అగైన్ వాంట్ టు ఆస్క్ యూ, సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు మీకు ట్రామాని పెంచాయని మీరు అంటారా? మీరు పేరు చెప్పక్కర్లేదు. సి యాజ్ ఐ టోల్డ్ ఇన్ స్టార్టింగ్ స్టేజెస్లో ఐ వాజ్ ప్రిటీ ఇన్నోసెంట్ అండ్ నైవ్. సో నాకు కూడా అసలు అందరు అలా ఉండరు. అండ్ నాట్ జస్ట్ దిస్ ప్రొఫెషన్ అండి, ఎనీ ప్రొఫెషన్లో ద అప్రోచెస్ విల్ బీ కమింగ్. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. సినిమా పరిశ్రమలో కొత్త వాళ్ళకి అంటే వచ్చి నిలదొక్కుకోవడం చాలా కష్టం అని చెప్పి అనేక మంది కథలు విన్నాం, చాలా సక్సెస్ స్టోరీస్ కూడా వింటూ ఉంటాం. అప్పుడప్పుడు సక్సెస్కి చేరుకునే క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళ స్టోరీస్ కూడా వింటూ ఉంటాం. టుడే ఐ హ్యావ్ విత్ మీ అన్ ఆస్పైరింగ్ యాక్టర్. చాలా బహుశా గత 10-15 సంవత్సరాల్లో కొన్ని సినిమాలు చేశారు, అంటే తమిళ భాషలో, తెలుగు భాషలో అండ్ హిందీలో కూడా. ఫ్రాంక్లీ తను ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెసా అంటే పర్హాప్స్ నాట్ యెట్, కానీ చేసిన రోల్స్ అన్నీ చాలా గుర్తుండిపోయేలా మీనింగ్ఫుల్గా చేశారు. ఈ ప్రాసెస్లో షీ డిస్కవర్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ హర్ లైఫ్. అండ్ ఈ ప్రాసెస్లో జరిగిన అప్స్ అండ్ డౌన్స్ గురించి ఐ హ్యావ్ విత్ మీ కల్పిక గణేష్, యాక్టర్ అండ్ ఇంకేం చెప్పాలి, మోడల్, అండ్ పర్హాప్స్ నౌ ఐ వుడ్ సే సీకర్ హూ ఈజ్ ఆల్సో లుకింగ్ ఫర్ ఆన్సర్స్ చాలా విషయాలకి. కల్పిక, చాలా క్రిప్టిక్గా చెప్పాను మీ ఇంట్రొడక్షన్. లేదు, చాలా బాగా చెప్పారు. యు వర్ ఆన్ ద పాయింట్. సో యాక్చువల్లీ ఇండస్ట్రీలోకి రావడం అనేది ఇట్స్ అ బిగ్ డెసిషన్, బికాజ్ ఎంత గుడ్ లుక్స్ ఉంటే మాత్రం సరిపోదు, అందరికీ తెలుసు. సో మీకు ఎలా వచ్చింది? హౌ డిడ్ దిస్ హోల్ ఆపర్చునిటీ టు కమ్ టు ది ఇండస్ట్రీ హ్యాపెన్? For me, it was a destiny call, is what I can say, because I have a lot of stage fear, but I always used to be into dancing from my college days, school days anta. సో ఫార్చునేట్లీ నాకు స్పెక్టికల్స్ ఉండేది. సో స్పెక్టికల్స్ తీసేస్తే ఎవరు కనిపించేవారు కాదు. సో ప్రశాంతంగా వెళ్ళి డాన్స్ చేసేదాన్ని, పర్ఫామ్ చేసేదాన్ని. సో ఆ పర్ఫార్మెన్స్ ఇది ఉండేది, జీల్ ఉండేది. బట్ నెవర్ వాజ్ ఇంక్లైన్ టువర్డ్స్ యాక్టింగ్ కానీ ఐ హావ్ నాట్ డన్ ఎనీ కోర్స్, nothing of that sort. So I went to dance auditions lot of the places lo. From one of the dance audition I was picked for my first film called Prayanam. Not because of my dancing skills, but maybe they wanted that kind of structure at that particular time for that film. So I got picked like that anamata. కల్పిక గణేష్ అనగానే ఒక క్లాసిక్ తమిళ నేమ్ గుర్తొస్తుంది. సో ఆయు అంటే మీకు తమిళ భాషతో సంబంధం ఉందా? మా మదర్ యాక్చువల్లీ మైసూర్ తమిళియన్, మా డాడీ మహారాష్ట్ర ఏపీ బార్డర్
ఇట్స్ ఎ లవ్ మ్యారేజ్ వాళ్ళది. సో మై డాడ్స్ నేమ్ ఇస్ గణేష్ బేసికలీ. సో తమిళియన్స్ యూజువలీ ఫాదర్ నేమ్ ప్రిఫర్ చేస్తారు యాజ్ సెకండ్ నేమ్. కానీ ఎక్కడో అలా చక్కగా అమరింది అంటే because కొన్ని పేర్లు దే గో టుగెదర్ అంటారు కదా. కరెక్ట్. సో ఇట్ హాస్ అ రికాల్ యువర్ నేమ్. ఎస్. సో ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ రావడం అంటే కన్వెన్షనల్ ఫ్యామిలీస్లో కొంచెం హెసిటేట్ చేస్తారు. True. బికాస్ ఇట్స్ అ న్యూ టెరైన్. కరెక్ట్. ఇక్కడ ఎలా ఉంటుంది కల్చర్ మనం ఇవ్వగలుగుతామా అని చెప్పి మీకు అలాంటివి అయ్యాయా? After my I think 4 or 5 years of working in industry, I got to know my mom always wanted to be an actress. ఓహో. షీ నెవర్ టోల్డ్ దట్. నాకు ముందే చెప్పలేదు తను బట్ నాకు ఒక హైట్ బాగుండేది కాబట్టి షీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు బికమ్ ఏ మోడల్ టు. అది కూడా నాకు తెలీదు. బట్ యాజ్ హౌ ఐ గాట్ మై ఫస్ట్ ఆఫర్ ఫర్ ప్రయాణం, షీ వాజ్ ద వన్ హూ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ తను ఇచ్చిన పుష్ సపోర్ట్ వాజ్ నెక్స్ట్ లెవెల్. దానివల్ల ఐ కుడ్ పర్స్యూ. అదర్వైజ్ ఐ వాజ్ లైక్ rest of them doing my graduation and got into a software. I was doing a software job. ఓ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మొత్తం చదువు అంతా పూర్తయింది. Yes, graduation. ఆ తర్వాత వచ్చింది ప్రయాణం. Yes. ప్రయాణం అని. Yes. ఎలా ఉంది మీ ఇండస్ట్రీలో హౌ వాజ్ యువర్ జర్నీ? అంటే వెరీ ఆనెస్ట్లీ చెప్పాలంటే Honestly చెప్పాలంటే it was a roller coaster, definitely. I obviously అంటే కొత్త ఇండస్ట్రీ అండ్ దిస్ ఇండస్ట్రీ doesn't have a rule book లాగా. It doesn't have a curriculum. It doesn't have a step-by-step procedure. So to understand, you have to travel with it. Okay, experience అనేది మనకి as the age grows, how we evolve. దాని తగ్గట్టు I think even I grew in the industry. I was a very, very introvert person అండి. అసలు మాట్లాడాలంటే ఒక భయం, కెమెరా ఫేస్ చేయాలంటే ఇంకో భయం. But then this industry taught me how to present myself, how to behave. I have not taken any formal training in acting. Or maybe కెమెరా ముందు ఎలా బిహేవ్ చేయాలి అనేది ఐ హావ్ నాట్ టేకెన్. ఇప్పటి వరకు ఐ హావ్ నాట్ టేకెన్. బట్ ఐ థింక్ ద ఇండస్ట్రీ హెస్ టాట్ మీ దట్. సో ఇండస్ట్రీ నేర్పించిన పాఠాలతో మీరు వచ్చారు. డెఫినెట్లీ. ఇంకేం ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి మీకు? అంటే ఈ ఇండస్ట్రీలో ట్రావెల్ చేస్తూ ఒక న్యూ కమర్ కమింగ్ ఇన్, మనం రకరకాల ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ కూడా ఇష్యూ మీరు చూస్తున్నారు. కరెక్ట్. అంటే కొత్త వాళ్ళకి ఎస్టాబ్లిష్ అవుతున్న యాక్టర్స్కి అందరికీ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ అని రకరకాల ఇబ్బందులు, అంటే సటిల్ గా అవ్వచ్చు, డైరెక్ట్ గా అవ్వచ్చు. ఇప్పుడు ఇది ఫ్లేర్ అప్ అయింది కాబట్టి ఐఎమ్ డేరింగ్ టు ఆస్క్ యూ, వాట్ వాజ్ యువర్ ట్రూ ఎక్స్పీరియన్స్? అంటే మీరు కూడా డిడ్ యు కమ్ అక్రాస్ ఉన్నారా అలాంటి వ్యక్తులు? కొంచెం ఇండైరెక్ట్ గా హింట్స్ ఇచ్చో లేకపోతే దిస్ ఇస్ ద వే ఇట్ గోస్ అని చెప్పే ప్రయత్నం చేసిన సందర్భాలు ఉండుంటాయి. డెఫినెట్లీ. యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ ఐ డోంట్ నో హౌ దిస్ వర్క్స్. అంటే ఇది ఎలా, అంటే ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఒక ప్రాపర్ కరికులం లేదు కాబట్టి జనాల్ని కలిసే బట్టి అది అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం టైం పట్టేది, వాట్ దే ఆర్ ట్రైంగ్ టు ఆస్క్ అనేది. తర్వాత ద వే ఐ రెస్పాండెడ్ ఆర్ విత్ ద వే ఐ ప్రెజెంటెడ్, వాళ్ళకి అర్థమైపోయింది దట్ ఐ డోంట్ వర్క్ హౌ దే వాంట్ మీ టు వర్క్ ఇన్ దట్ పర్టికులర్ వే. సో స్టార్టింగ్లో కొంచెం నా ఇన్నోసెన్స్ వల్ల మేబీ ఐ వాజ్ ఆస్క్డ్ ఫర్ అప్రోచ్డ్ ఇన్ ఫ్యూ ప్లేసెస్, బట్ దాని తర్వాత పెద్దగా పీపుల్ అండర్స్టూడ్ దట్ ఐ హ్యావ్ మై ఓన్ వే ఆఫ్ వర్కింగ్. ఈ అప్రోచ్ అవ్వడం కల్పిక, ఐ మీన్ అఫ్ కోర్స్ మీరు నేను నేమ్స్ చెప్పమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, బట్ అప్రోచ్ అవ్వడం అనేది సటిల్గా అవుతుందా, డైరెక్ట్గా ఎవరి చేత పంపిస్తారా మెసేజ్, ఎలా జరుగుతుంది? డైరెక్ట్గా కూడా అవుతుంది, ఇండైరెక్ట్గా కూడా అవుతుంది, బట్ మనం ఎలా డీల్ చేస్తాం అనేది చాయిసెస్ ఇన్ ఆర్ హ్యాండ్స్ అండి. డీల్ ఎలా చేయాలి అంటే నేను ఐ వాజ్ అప్ ఫ్రంట్ టు ద ఫేస్, ఐ డోంట్ వర్క్ లైక్ దిస్ అని చెప్పడం జరిగింది. ఆర్ ఐ విల్ సే దట్ ఐ విల్ ఐదర్ స్లాప్ యూ అండ్ గో, ఆర్ ఐ వుడ్ సే దట్ నేను మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయడం కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఇలా మాట్లాడితే, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. ఇఫ్ యూ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ అట్లీస్ట్ డోంట్ కాల్ పీపుల్ లైక్ మీ అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఐ జస్ట్ వాక్ అవుట్. యా. సో అదే అంటున్నా, చాయిసెస్ ఇన్ ఆర్ హ్యాండ్స్, వీ హ్యావ్ టు మేక్. అంటే చాలా మందికి ఈ పాటి ధైర్యం కూడా ఉండదు, రైట్ బికాజ్ ఏమవుతుందో, ఏం ఫ్లేర్ అప్ అవుతుందో అని చెప్పి, ఒకటి ఆపర్చునిటీస్ పోతాయనే భయం, రెండోది ఎందుకు ఒక పెద్ద డ్రామాటిక్ గా ఒక ఎపిసోడ్ అవుతుంది కదా, మన గురించి రకరకాలుగా అనుకుంటారని చెప్పి. సో ఈ కాంటెక్స్ట్ లో కల్పిక, ఐ మస్ట్ ఆస్క్ యూ, మీరు ఎప్పుడు చాలా కాలం పాటు చాలా కాంట్రవర్సీస్ మధ్య ఉన్నారు, ఫర్ థింగ్స్ దట్ యూ హ్యావ్ సెడ్ డన్. చాలా మందిని మీరు చాలా కోపంగా అడ్రస్ చేసి వాళ్ళని డైరెక్ట్గా అటాక్ చేసిన సందర్భాలు ఎలా జరిగింది, అదంతా ఎందుకు జరిగింది? అది వైఎస్ కల్పిక గణేష్ ఆల్వేస్ ఇన్ న్యూస్. నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే, ఇంటర్వ్యూస్ కూడా నాకు పెద్ద నేను ఇచ్చేదాన్ని కాదు, ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ద వర్క్ షుడ్ స్పీక్ మోర్ దెన్ వర్డ్స్. సో నేను ఎప్పుడు అలాగే ఐ యూస్ టు ట్రావెల్ విత్ మై వర్క్ అంతా. బట్ ఆఫ్ లేట్ వాట్ హ్యాపెండ్, ఐ థింక్ being part of an industry which is very unpredictable in a way, very uncertain in a way.
సో అందంతా అన్సర్టనిటీ వల్ల ఒక తెలియకుండా మనకు ఒక ఇన్బిల్ట్ ట్రామా అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో సమ్వేర్ ఐ థింక్ నాకు అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కూడా అయింది. ఇన్ Trauma build అయిందా వెయిటింగ్ ఫర్ ద రోల్స్, అంటే నాకు నచ్చే రోల్స్ నాకు రావాలి, నాకు ఇలాంటిదే చేయాలి, సో ఇలాంటి ఎందుకు రావట్లేదు, నేను ఇంకా ఏమేం చేయాలి టు రీచ్ దేర్, వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ అనేది, ఆ థాట్ ప్రాసెస్ అనేది ఎక్కువ బిల్డప్ అయి ఉండేది.